హలో గైస్, వెల్కమ్ టు బిఎస్ కుక్స్. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే కొన్ని బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వులు, 2-3 లవంగాలు, ఇలాచీలు, అలాగే నల్ల ఇలాచీ తీసుకొని బాగా వేగిద్దాం. ఇలా వేగుతున్నప్పుడు అందులో కొన్ని ధనియాలు, మెంతులు, జీలకర్రని వేసుకోండి. అలాగే 2-3 వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని దాన్ని మిక్సీలో బాగా గ్రైండ్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో మీకు నచ్చితే నెయ్యి లేదంటే ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేయండి. ఇలా హీట్ అవుతున్న ఆయిల్ లేదా నెయ్యిలో ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి బాగా వేగించండి. ఈ ఉల్లిపాయల్ని అలా వేగిస్తూ ఉండగా అందులో కొంచెం టమాటో పేస్ట్ని వేసుకోండి. దీనివల్ల మన బిర్యానీకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు అందులో మీరు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని, అలాగే బిర్యానీ మసాలాని కలపండి. ఇలా బిర్యానీ మసాలా కలిపాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దాంతోపాటు కొంచెం ధనియాల పొడి, అలాగే పసుపు వేసి బాగా కలపండి. అలా కలిపాక అందులో కొంచెం పుదీనా, అలాగే కొన్ని కొత్తిమీర ఆకుల్ని వేసుకోండి. ఇలా వేసుకున్నాక మీకు నచ్చితే కల్లుప్పు లేదా నార్మల్ ఉప్పుని వేసుకోండి. అలా కలిపాక ఒకవేళ మీరు 5 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే అందులో 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేయండి. ఇప్పుడు అలా మసాలా పైకి ఉడికినప్పుడు మీరు ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా కలపండి. అలా కుక్కర్కి ఒక 3 విజిల్లు వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ముందుగానే ఉడకబెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని దాని మీద మెల్లిగా చిన్న చిన్న లైన్స్ని వేయండి. అలా లైన్స్ వేశాక దాని మీద ఆయిల్ వేసి మెల్లిగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కొత్తిమీర ఆకులు, అలాగే కొంచెం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా, అలాగే కొంచెం కాశ్మీర్ ఎండుమిరపకాయల పొడి, దాంతోపాటు కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపుని వేసి బాగా వేగించుకోండి. ఇలా బాగా వేగించాక ముందుగానే చేసి పెట్టుకున్న బిర్యానీలో ఈ ఎగ్స్ని మిక్స్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.